హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హను వర్మ. ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు నా వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. అదేంటంటే పార్ట్ 3 బ్లైండ్స్ చూపించడానికి మీ ముందుకు వచ్చాను. సో ఇవేనండి ఆ పార్ట్ 3 బ్లైండ్స్. సో మీ అందరికీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అన్ని డార్క్ కలర్స్ చూసారు కదా. సో అండ్ వైట్ కలర్ మీద కూడా ప్లెజెంట్ బ్లూ కలర్ కూడా మీరు చూసారు కదా. సో ఇప్పుడు నేను పార్ట్ 3లో కంప్లీట్ వైట్ కలర్లో, అంటే లైట్ ప్యూర్ వైట్ కాకుండా లైట్ కొంచెం క్రిమిష్ కలర్లో నేను ఈ బ్లైండ్స్ని తీసుకున్నాను. నాకైతే అన్నిటికంటే బెస్ట్, అంటే ది బెస్ట్ బ్లైండ్స్ నాకు ఇవే అనిపించాయి. సో వచ్చేయండి చూపించేస్తాను. సో నేను ఇవన్నీ కూడా డ్రెపేరియో ఇంటీరియర్ వాళ్ళ దగ్గరే వేయించుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైసెస్లో వాళ్ళు మీకు అవి చేయించిస్తారు. సో మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు. సో ఇందులో వాల్పేపర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. గ్రేడ్ ఏ, బి అలా ఉంటాయి. సో వాల్పేపర్ థిక్నెస్ని బట్టి అండ్ వాటి డిజైన్, దాని టెక్స్చర్ మీకు 20,000, 29,000, 40,000లో కూడా మీకు వాల్పేపర్స్ దొరుకుతాయి. సో మీరు పెట్టే బడ్జెట్ని బట్టి ఉంటుంది. అండ్ మీకు 3,000 నుంచి అన్ని టైప్ ఆఫ్ కాస్ట్లో కూడా మీకు దొరుకుతాయి. సో ఓకే, మీకు వచ్చేసేయండి, మీకు చూపించేస్తాను క్లియర్గా. సో కొంచెం ప్రీమియం క్వాలిటీ తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయండి. సో మీరు ఎఫర్ట్ చేసే ప్రైసెస్ని బట్టి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు బ్లైండ్స్ని. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ వాల్పేపర్. సో లుక్ అయితే ఎలా వచ్చిందో చూసారు కదా. ఈ ట్రీ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. నేను అనుకున్న విధంగా నాకు నచ్చినట్లు వీళ్ళు ఇలా చేసి ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. చూడండి, నేను ఇలా పిక్చర్స్ తీసుకోవడానికి కూడా ఎంత బాగుందో. సో నాకైతే ఈ వాల్పేపర్ చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో అందరికీ కూడా ఈ వాల్పేపరే బాగా నచ్చింది. సో అందుకని నేను మొత్తం వాల్కి ఇదే వేయించాను. ఇంకా మొత్తం ఇల్లంతా కూడా దీంతోనే కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇది ఇలా ట్రీ షేప్లో వచ్చిందండి, చూసారు కదా. ఇలా ట్రీ షేప్లో వచ్చింది. సో నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా ఉందండి ఇది. ఇలా వాల్ని ఇట్లా చూడాలనిపించే ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో నేను ఇవన్నీ ఐకియాలో తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు కదా, ఈ డోర్స్ అన్నీ నేను ఐకియాలో తీసుకొని బ్యాక్ సైడ్ బాక్సెస్ అన్నీ చేయించి అలా చేసుకున్నాను. ఇది కూడా మీరు ఆల్రెడీ చూసారు చాలా వీడియోస్లో. సో ఇదిగోండి. అండ్ దీనికి మొత్తం 3 షీట్స్ పట్టాయి. ఇది చాలా పెద్ద వాల్. సో ఈ 3 వాల్స్కి కూడా నేను 2 డిజైన్స్ని నేను చూస్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ట్రీ టైప్ చూస్ చేసుకున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ డిజైన్గా ఉంటుంది. చాలా బాగుందండి ఇది కూడా. యాక్చువల్గా దీని మీద లైటింగ్ పడట్లేదు, దానివల్ల మీకు క్లియర్గా కనిపించట్లేదు. సో ఎప్పుడైనా సరే వాల్స్కి ఇలా ప్లెజెంట్గా ఉండే వాటిని మీరు చూస్ చేసుకుంటే చాలా పీస్గా అండ్ ఇల్లు చాలా బ్రైట్గా కనిపిస్తుంది. నాకు కూడా తెలియక ఫస్ట్ నేను డార్క్ కలర్ చూస్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను డార్క్ కలర్ చూస్ చేసుకున్నానో అప్పటి నుంచి మా ఇంట్లో దాన్ని రిమూవ్ చేసి మొత్తం ప్యూర్ వైట్ వేయించమని చెప్పి గొడవ చేస్తున్నారు. అయినా సరే ఇంకా వేసిన దాన్ని నాకు రిమూవ్ చేయడం ఇష్టం లేదు. సో అందుకని ఇదిగోండి, చూసారు కదా, ఇలా ప్లెజెంట్గా ఉండే వాల్పేపరే అందరికీ బాగా నచ్చింది. సో మీరందరూ కూడా ఇలాంటి వాల్పేపరే ఎంచుకోండి. ఎందుకంటే డార్క్ కలర్స్ ఎప్పుడు మనకి పేపర్లో చూడడానికి కానీ అట్లా కొంచెం గాడిగా అలా బాగా అనిపించవచ్చు. 3D వాల్పేపర్స్ అలా చాలా వస్తున్నాయి, కానీ అవి చాలా ఆడ్గా అనిపిస్తాయి. ఒక్కసారి ఇంట్లో వేసిన తర్వాత ఇంటి లుక్కే మారిపోతుంది. సో మీరు ఎప్పుడు ఆ మిస్టేక్ చేయకండి. ఎప్పుడు ప్లెజెంట్గా అండ్ వైట్ కలర్ ప్రిఫర్ చేయండి. నా సజెషన్ అయితే అది. వచ్చేయండి. సో ఇది అయిపోయింది కదా. సో నేను నెక్స్ట్ ఇలా తీసుకున్నాను. చూడండి, వాల్పేపర్ ఇలా వచ్చింది. సో థర్డ్ షీట్, అంటే ఇటు సైడ్ ఒక షీట్ పట్టింది, అటు సైడ్ ఒక షీట్ పట్టింది. మధ్యలో టీవీకి మాత్రం నేను డిఫరెంట్ షీట్ని చూస్ చేసుకున్నాను. సో ఇందులో చాలా షీట్ మిగిలిపోతుంది, మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది. సో ఈ మిగిలిపోయిన షీట్ని నేను మళ్ళీ దేవుడి దగ్గర కూడా యూస్ చేశానండి. సో మీకు అది కూడా నేను తర్వాత చూపించేస్తాను. సో టోటల్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో డార్క్ కలర్ అయితే ఎప్పుడు ప్రిఫర్ చేయకండి. నేనైతే చేసిన మిస్టేక్ అయితే అదొకటే. అండ్ ఇప్పుడు ఇలా వైట్ ఇలా ప్లెజెంట్గా ఉండేవి తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అండ్ నేను కింద ఇంకా కొంచెం వుడ్ వర్క్ పెండింగ్ ఉంది, దానివల్ల మేము ఓల్డ్ ఉన్నవే అలా ఉంచేసాము. సో చూసారు కదా, ఈ డ్రెపేరియో ఇంటీరియర్ వాళ్ళు చేసిన వాల్పేపర్స్. సో ఇదిగోండి, ఇలా వచ్చేసింది.
సో చూసారు కదా, అంతేనండి. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, అండ్ మీకు డ్రెపేరియో ఇంటీరియర్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కస్టమైజ్ చేసి ఇస్తారు. మీరు పిక్చర్స్తో పాటు వాళ్ళు మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.